అంధకార సంబంధమైన అధికారుల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనను అనగా పాపక్షమాపణను కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై, అంటే ద ఫస్ట్ బార్న్, జ్యేష్ఠుడై అన్నమాటే ఆది సంభూతుడు అన్న చోట కూడా వాడిన పదం రెండు ఒకటే. జ్యేష్ఠుడై, ఆది సంభూతుడై అన్న విషయానికి ఆది జ్యేష్ఠుడు అంటే కేవలం మొదట పుట్టినవాడు అని ఫిజికల్ గా మనం అర్థం చేసుకున్నప్పటికీ థియలాజికల్ సెన్స్ లో లేదా దైవ జ్ఞానము సంబంధించిన సెన్స్ లో నూతన నిబంధన గ్రంథములో వాడబడినటువంటి ఆ దృక్పథంలో గనక మనం ఈ పదాన్ని అర్థం చేసుకుంటే దానికి అర్థం కిందనే ఉంటుంది. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, అధికారములు సర్వమును ఆయన యందు సృజింపబడెను, యేసుక్రీస్తు నందు సృజింపబడ్డాయి. కనుక ఆయన జ్యేష్ఠుడు, కనుక ఆయన సృష్టికర్త, కనుక ఆయన దేవుడు. హెబ్రీల గ్రంథము మనం చదువుతున్నప్పుడు మన ముందుకు వచ్చినటువంటి మాట ఏమిటంటే, మనం ఎందుకు ఈ మాటను చూస్తున్నాము అంటే, హెబ్రీలకు రాసిన హెబ్రీలకు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన ఆ కుమారునికి సమస్తమునకును వారసునిగా ఆ కుమారుణ్ణి ప్రభువు లేకపోతే తండ్రి నియమించాడు. వారసుడు అన్న వెంటనే మన ముస్లిం సహోదరులకు ఏమనిపిస్తోందంటే, అంటే తండ్రి పెద్దవాడు, కుమారుడు చిన్నవాడు, కాబట్టి తండ్రి